హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మన వీడియోలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. మీరు వెంటనే ఆన్ చేసి చూడవచ్చు. ఇక ఈరోజు వీడియోలోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. అర్ధరాత్రి సరిగ్గా 11 గంటలవుతుంది. ఇక ఆ సమయానికి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. చందు కూడా అంత నిశ్శబ్దంగా ఉండడం వల్ల చాలా తొందరగా నిద్రపోయాడు. ఇక ఎక్కడ ఏమాత్రం అలజడి లేదు. ఊరికి కాస్త దూరంగా ఉంటుంది ఆ ఇల్లు. రెంట్ తక్కువ కావడంతో చందు పై పోర్షన్ అద్దెకి తీసుకొని తన చదువు ముగించుకున్నాక ఆ రూమ్కి వచ్చి పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ తన కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. అందుకోసమని రెంట్ తక్కువని అంత దూరంగా ఉన్న ఇంటిని అద్దెకి తీసుకుంటాడు. అలసిపోయి వచ్చాడేమో, బాగా గాఢ నిద్రలో ఉన్నాడు. సరిగ్గా రాత్రి 11:30 గంటలు ప్రాంతమవుతుంది. చందుకి అలజడి బాగా వినిపిస్తూ ఉంటుంది. కింద నుంచి శబ్దాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరో గొడవ పడుతున్నట్టు, ఎవరో కొట్లాడుకుంటున్నట్టు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే చందు నిద్రలేస్తాడు. నిద్రలేచి కింద ఓనర్ వాళ్ళు ఎందుకలా గొడవ పడుతున్నారు, అసలు వాళ్ళ గొడవ ఏంటి అని అనుకుంటూ కిందికి దిగుతున్నాడు. అలా మెట్లు దిగి కింద ఓనర్ వాళ్ళు ఉంటున్న పోర్షన్ వైపుకి వచ్చి అక్కడ తలుపుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ తలుపుకి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం చూడంగానే చందు షాక్కి లోనవుతాడు. ఎందుకంటే దానికి ఒకరోజు ముందే వాళ్ళు దూర ప్రయాణానికి వెళ్తున్నాం, 4 రోజులు రాము అని చెప్పి మరీ వెళ్ళిపోయారు. ఆ తాళాలు కూడా చందుకే ఇచ్చారు, జాగ్రత్తగా ఇంటిని చూడమని. అది గుర్తొచ్చింది. అయితే ఆ విషయం గుర్తుకు రాగానే చందు ఒక్కసారి ఉలిక్కి పడిపోతాడు. అయితే ఇంతసేపు మరి ఈ ఇంటి నుంచే శబ్దాలు వచ్చినాయి కదా, మరి అవి ఎలా వచ్చాయి? వేసిన తాళం వేసినట్టుగానే ఉంది, కానీ ఖచ్చితంగా నేను శబ్దాలు విన్నాను. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటూ ఆ ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్కి చందు చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. ఆ ల్యాండ్లైన్ సౌండ్ బయటి దాకా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఎవరూ లేరు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ మళ్ళీ మెట్లెక్కబోతాడు. ఒక్కసారిగా ఆగిపోతాడు. ఎందుకంటే ఫోన్ అవతల పక్క నుంచి లిఫ్ట్ చేస్తారు. ఇక ఒక్కసారి లిఫ్ట్ చేయంగానే చందు అదిరిపడిపోతాడు. ఈ సమయంలో ఎవ్వరూ లేరు, బయట తాళం వేసింది, కానీ ఇంట్లో ఉన్న ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారు అనుకుంటూ హలో హలో అంటున్నాడు. కానీ అవతల పక్క నుంచి ఎవ్వరూ మాట్లాడటలేదు. ఇక చందు అక్కడే ఉన్న కిటికీని ఓపెన్ చేసి చూస్తాడు. అలా చూడగానే ఎదురుగా ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఎదురుగా ఉన్న ఒక రూపం వైపే చూస్తూ ఉంటాడు. ఆ రూపం అటువైపు తిరుగుంటుంది. మొత్తం జుట్టంతా విరబోసుకొని ఆ అబ్బాయి వైపే చూస్తూ ఉంటుంది. ఇక ఆ అబ్బాయి మాత్రం ఆ రూపం వైపే చూస్తూ ఉంటాడు. ఇలా 2 నిమిషాలు చూసిన చందు 3వ నిమిషం ఆ చిన్న పిల్లగాడు ఒక్కసారిగా చందు వైపు చూస్తాడు. అలా చూసేసరికి చందు గుండె ముక్కలైనంత పనవుతుంది. ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇంతసేపు తీక్షణంగా ఆ రూపాన్నే చూసిన ఆ పిల్లగాడు చందు వైపు చూడడంతో ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక మెట్లెక్కేసి తన రూమ్కి వెళ్ళిపోదామని మెట్లెక్కబోతుంటే అక్కడ ఏదో నీడ చందుకి కనిపిస్తూ ఉంటుంది. ఆ నీడ చిన్నగా మెట్లు దిగుతూ వస్తుంది. చందు కింద మెట్ల దగ్గరే ఉన్నాడు. ఆ నీడ దిగుతూ దిగుతూ చందు దగ్గరికి రాబోతుంది. పైకి చూస్తే ఎవ్వరూ లేరు, కానీ నీడ మాత్రం వస్తూ ఉంది. ఇక ఆ నీడను చూసిన చందు ఒక్కసారిగా భయపడిపోయి చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేసి బయటికి పరిగెత్తుతాడు. అలా పరిగెత్తి కొద్ది దూరం ముందుకు వస్తాడో లేదో అక్కడే రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో ఎవరో ఒక ఆడావిడ జుట్టు విరబోసుకొని ఆ
పూర్తిగా నిండు రంగులో ఉన్న చీర కట్టుకొని గాల్లో తేలుతూ చందు వైపుకే వస్తూ ఉంటుంది. ఇక ఆ రూపాన్ని చూసిన చందుకి గుండెల్లో భయం పెరిగిపోతుంది. అలానే అక్కడ ఉంటే మంచిది కాదనుకున్న చందు ఇంకాస్త పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతూ కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ ఏ ఇల్లు కనిపించవు. నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవ్వరూ ఉండరు. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనపడట్లేదు. ఇక ఆ ఆత్మ కూడా కనిపించడం లేదు. అలా చందు నడుచుకుంటూ నిదానంగా వెళ్తూ ఉంటాడు. ఎవరో తెలియదు. చిమ్మ చీకట్లో దూరాన ఒక మనిషిలాగా కనిపిస్తాడు చందుకి. ఇక ఇంత అర్ధరాత్రి పూట ఒక మనిషి కనిపించేసరికి అతని దగ్గరికి వెళ్ళాలి అనుకొని చందు మళ్ళీ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళగానే చందు అక్కడ ఉన్న రూపాన్ని చూడగానే కాళ్ళు చేతులు గజగజా వణికిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది మనిషి కాదు, ఆత్మ. ఆ ఆత్మ కూడా దాదాపు 10 అడుగుల పొడవు ఉంటుంది. అలానే అది మొత్తం చీకటితో అంటే నలుపు రంగులో నిండిపోయి ఉంటుంది. కళ్ళు మాత్రమే వెలుతురుతోటి నిండిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన చందుకి కాళ్ళు చేతులు వణుకుతాయి. పరిగెత్తాలన్న ఆలోచన కూడా రాదు. నిలబడి చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆత్మ చందు వైపుకి వస్తూ ఉంటుంది. ఇక అలా వస్తూ ఉంటే చందు భయంతో వెనక్కి తిరిగి మళ్ళీ కొద్ది దూరం పరిగెత్తుతాడు. అక్కడ చిన్న ఇల్లులాగా కనిపిస్తుంది చందుకి. ఇక ఈ రాత్రి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, ఈ ఆత్మల నుంచి తప్పించుకోవాలి అనుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు చందు. ఆ ఇంటి బయటికి వెళ్ళి తలుపును కొడతాడు. తలుపు కొట్టినా ఒక్క నిమిషానికి కూడా ఎవ్వరూ తలుపు తీయరు. ఈలోపు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఆత్మ మళ్ళీ చందు వెనకాల పడుతుంది. చందు దగ్గరగా వస్తుంది. ఆ ఆత్మ వస్తున్న కొద్దీ చందుకి హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. అతని హార్ట్ బీట్ అతనికి వినిపిస్తూ ఉంది. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంకాస్త వేగంగా తలుపును బాదుతూ ఉన్నాడు చందు. అలా చందు తలుపును బాదుతూ ఉండేసరికి తలుపు తెరుచుకుంది. అప్పుడు వెనక్కి తిరిగి అంతసేపు చూస్తున్న ఆత్మ వైపు కాకుండా ముందుకు తిరిగి లోపల ఉన్న వైపు చూసి ఒక్కసారిగా ఆ ఇంటి లోపలికి పరుగు పెడతాడు. అలా లోపలికి వెళ్ళాడో లేదో ఆ తలుపు మూసుకుంటుంది. అలా మూసుకునేసరికి చందు ఆ ఆత్మ నుంచి తప్పించుకున్నాను అనే సంతోషంతో నిట్టూరుస్తూ అక్కడే ఉన్న ఒక మంచం మీద కూర్చుంటాడు. ఆయాసం తగ్గేదాకా తల కిందికి వంచి భయపడుతూ ఉంటాడు. అలా 2 నిమిషాలు అతని ఆయాసం తగ్గిన తర్వాత తల పైకెత్తి చూస్తాడు. ఇంకేముంది, అలా చూడగానే చందుకి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఒక ఆడమనిషి రోడ్డు మీద ఏ రూపాన్నైతే చూశాడో అదే రూపం కళ్ళ ముందే కనిపిస్తూ చందు దగ్గరకు వస్తుంది. చందు ఒక్కసారి భయంతో లేచి నిలబడిపోతాడు. ఈలోపు ఆ ఆత్మ ఆ చందు 2 చేతులు పట్టుకుంటుంది. ఇక చందు మొహం మీదకి ఎవరిదో నల్లని జుట్టు పడిపోతూ ఉంది. అలా చందు మొహానికి జుట్టు తాకగానే చందు తల పైకెత్తి చూస్తాడు. ఒక్కసారిగా భయపడిపోతాడు. గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే పూర్తిగా తిరిగి ఉన్న శరీరం కనిపిస్తుంది. కాళ్ళు పైకి తల కిందికి వేలాడుతూ చందు మొహం దగ్గరికి వచ్చి తలని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఒక ఆత్మ చేతులు గట్టిగా పట్టుకుంటే పైనుంచి వేలాడుతూ వచ్చిన ఆత్మ చందు తలని గట్టిగా పట్టుకొని శరీరం నుంచి తలని మొండాన్ని వేరు చేస్తాయి ఆ ఆత్మలు. ఇక అక్కడికక్కడే చందు పడిపోతాడు. తెల్లారవుతుంది. 2 రోజుల తర్వాత ఇంటి ఓనర్ వాళ్ళు వచ్చి తాళాల కోసమని పైన ఉన్న చందు రూమ్కి వెళ్తారు. అయితే అక్కడ ఎంతసేపటికి తలుపు కొట్టినా చందు తలుపు తీయడు. అలా చాలాసేపు ఎదురు చూసిన తర్వాత తలుపు తీసే ఒక వ్యక్తిని పిలిపించి తలుపు తీయించడం జరుగుతుంది. తీసిన వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చందు మంచం మీదే పడుకొని ఉంటాడు చనిపోయి. అలా చనిపోయిన ఆ శరీరాన్ని చూసి ఇంటి ఓనర్ వాళ్ళు చాలా భయపడిపోయి చందు వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తారు.
వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. అలా వచ్చిన తర్వాత చందు అంత్యక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత చందు సామాన్లన్నీ కూడా వాళ్ళ అమ్మ ప్యాక్ చేస్తూ ఉంటుంది. అందులోనే చందు రాసుకున్న డైరీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ డైరీ ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళను తుడుచుకుంటూ చదవడం మొదలు పెడుతుంది. చివరి 2 పేజీలు చూసిన తర్వాత ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అందులో చందు రాసిన విషయం అలా ఉంది. ఏంటంటే చందుకి 4 రోజుల నుంచి కలలో ఆత్మలు వేధిస్తున్నాయని, ఆ ఆత్మలు చందుని చంపేస్తాయని, ఆ ఆత్మలు చంపి తీరుతాను అని బెదిరిస్తున్నాయని, ఇక తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఆ ఆత్మలు నన్ను చంపేదాకా వదిలిపెట్టవు అని ఇలా రాసుకుంటూ వచ్చాడు. అది చూసిన చందు వాళ్ళమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక ఎప్పుడూ చందుని చూపించే డాక్టర్ దగ్గరికి ఆ డైరీని తీసుకువెళ్ళి చూపిస్తారు. అప్పుడు ఆ డాక్టర్ చందు వాళ్ళ అమ్మతో చందు ఒక మానసిక ఆలోచనలతో నిండిపోయి ఉన్నాడు. అతను ఏ విషయానికో చాలా భయపడిపోయాడు. అందులోనూ అతనికి కలలో కనిపించిన ఆత్మలు తనని ఏదో చేస్తాయని భయం పట్టుకున్నాడు. అలా ఏదో భయంకరమైన కల కని ఉంటే ఆ కలలోనే చందుకి గుండెపోటుతో సడన్గా చనిపోయి ఉండొచ్చు. అలా కొన్ని చోట్ల జరుగుతాయి. పిరికి హృదయం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా కలలలో జరిగిన విషయాలకు కూడా ఎక్కువగా భయపడిపోయి అధిక రక్తపోటు పెరిగి అక్కడికక్కడే మరణిస్తారు. ఇలాంటివి చాలా రేర్ కేసెస్ జరుగుతాయి. అయితే ఆ రేర్ కేసెస్లో ఒక కేసే చందుది. ఇందువల్ల మాత్రమే చందు చనిపోయాడు. నిజంగా ఆత్మలు అలాంటివి ఏవి కూడా వచ్చి చందుని చంపలేదు. ఎందుకంటే చందు శరీరం మీద ఎటువంటి గాయం కానీ ఎటువంటి మచ్చలు కానీ ఏవీ లేవు. అతను నిద్రలో ఎలా అయితే పడుకున్నాడో చనిపోయిన తర్వాత కూడా అలానే పడుకొని ఉన్నాడు. ఇంకా చందు వాళ్ళ అమ్మ ఆ విషయాలన్నీ విన్న తర్వాత బాధతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక ఇది మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం పిరికిగా ఉంటే ప్రతి చిన్న విషయం మనల్ని భయపెట్టాలని చూస్తుంది. అలా మనం ధైర్యంగా ఉన్నామంటే ఎంత పెద్ద విషయాన్నైనా మనం ఎదిరించగలగొచ్చు. కాబట్టి మీరెప్పుడు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు కథ అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.